కొద్దిగా బ్రదర్ కొద్దిగా వాటర్ ఇచ్చి ఆల్ట్రా క్లీనర్ చేసి మనం వెళ్ళిపోయింది టీవీలో చూసి అందరూ ఒకవేళ మనం అలర్ట్ చేయకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని చేయకపోతే జంట జలాశయాలు ఇక్కడ నుండి తీరాదు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ సంబంధించి ఈరోజు ఇక్కడికి చూడడానికి రావడం జరిగింది. గట్టి ఒక వర్షం కొడితే 5,000 క్యూసెక్ నీళ్ళు వస్తే 10 గంటల్లో ఇది ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలకు దీని పరివాహక ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అధికార యాంత్రాంగం ప్రజలందరినీ అప్రమత్తంగా చేస్తూ ఉంది. ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని కోరుతా ఉన్నా ఇది విపత్కర సమయము. మీరు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీ పార్టీ తరఫున సహాయక చర్యలో పాల్గొనండి. రాజకీయ అసెంబ్లీ వేదికలోనో ఎన్నికలు వచ్చినప్పుడు చూస్తున్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉండి ఒకరు ఫామ్ హౌస్లో ఉండి బయటికి రాకుండా ఉండి ట్విట్టర్ వేదిక విమర్శ చేయడం సరికాదు. ఈరోజు జరిగినటువంటి మరణాలన్నీ కూడా ప్రమాదవశాత్తు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి కావు. వారిని కూడా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. మొత్తం అధికారుల యంత్రాంగం అంతా కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు వదిలిపెట్టకుండా నిరంతరం 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మం వెళ్ళి అక్కడనే నిద్ర చేసి ఈరోజు మహబూబాబాద్ పోయి అవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మేము వీళ్ళ మీద పోతేనే పని అవుతుంది అనుకుంటే, లేకపోతే ఇంకోటి ఏదో మేము మీడియాకు చెప్తేనే పని అవుతుంది అనుకుంటే అది పొరపాటు, అపోహ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా కోరుతాం. ఇలా ఇంత పెద్ద విపత్తు జరిగింది, ఇన్ని ఎకరాల లక్షల ఎకరాల నష్టం జరిగింది, 5,000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తుంది. ఇది జాతీయ విపత్తుగా తీసుకోమని అడుగుతాను. తక్షణం అంచనాలు తర్వాత అవన్నీ కూడా చేసే కంటే ముందు ఒక 2,000 కోట్ల ఆర్థిక సహకారం చేయమని చెప్పినాం. ఇప్పుడు పంట నష్టానికి సంబంధించిన ప్రాణ నష్టానికి, ఇతర ఆస్తుల నష్టానికి సంబంధించి కాక ప్రభుత్వ పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, అనేక నష్టం జరిగినాయి. ఇది ప్రకృతికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆరోపించేటువంటి అజ్ఞానాలను అడుగుతాను. ఈరోజు ఇది గతంలో ఇటువంటి ప్రకృతులు వస్తే హైదరాబాద్ మునిగితే మీరు ప్రకటించినటువంటి అమౌంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మా జిల్లా కొండగట్ట లాంటి ప్రాంతంలో 69 మంది చనిపోతే కనీసం ఒకరు వచ్చి పరామర్శించలేని మాననీయ కోణం లేనటువంటి మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఒక్కసారి మీ గత ప్రభుత్వ పరిపాలన జరిగినటువంటి అంశాలను గమనించుకోమని కోరుతాను. తప్పకుండా మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం.
అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి. వర్షాలు ఇప్పుడు ఉపశమనం కలిగించినా మళ్ళీ వాతావరణ శాఖ కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో